హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబొమ్మ రవి మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్లను బట్టి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు ఒకసారి అయితే హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు అయితే ఉన్నారు, అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఐబొమ్మ అయితే బ్యాన్ అయిపోయింది వెబ్సైట్. సో ఇమ్మడి రవి ఆయన మీద అయితే కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్స్ కేసును చూసుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఐబొమ్మ రవి గారి మీద నాట్ ఓన్లీ ఒక చట్టం కాదు, ఇప్పుడు ఐటీ చట్టం కింద, కాపీరైట్ యాక్ట్ కింద, బిఎన్ఎస్ చట్టం కింద, అదేవిధంగా బిఎన్ఎస్ కింద, అదేవిధంగా మరి సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ కింద కూడా అంటే దాదాపు 4 చట్టాల కింద వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ చట్టాలను ఒకసారి ఒక్కొక్క దానికి సెక్షన్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే కొన్ని సెక్షన్లకు 2 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష, అదేవిధంగా జుర్మానా కూడా వేసే అవకాశం ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ కిందకి బిఎన్ఎస్ వచ్చేసరికి కొంత కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి దాదాపు మనం ఓవరాల్గా చూసుకుంటే 3 నెలల నుంచి 7 సంవత్సరాల పైబడి కూడా శిక్షలు పడే అవకాశం రవి గారికి ఉన్నది. సో అంటే ఇందులో ఆయన మీద ఉన్న ముఖ్యమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వారు టెక్నాలజీని ఏదైతే వారి అనుమతి లేకుండా వారు పైరసీ చేయడం ఒకటి, అదేవిధంగా మోసం చేయడం అనేది ఒకటి, ఇంకా కొంత దీన్ని స్ప్రెడ్ చేయడం ఒకటి, చాలా చాలా సెక్షన్లు అంటే దాదాపు 12 సెక్షన్ల నుంచి 15 సెక్షన్ల దాకా వారి మీద పెట్టడం జరిగింది. 12 సెక్షన్లు ఉన్నాయి. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలితే గన ఇంకా కొన్ని సెక్షన్లు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా వారు మాక్సిమం 7 years ఎబోవ్నే వారికి శిక్షలు పడే అవకాశం ఉంది, కానీ తక్కువ పడేది లేదు. ఓకే, జరినామా కింద 2-3 లక్షలు కూడా ఉంది అనేసి అంటున్నారు. అవును, అది ఇప్పుడు మనకు కాపీరైట్ యాక్ట్ కింద ఉన్నాయి, కానీ దాంతో పాటు అది ఒకటే కాదు, దానికి బిఎన్ఎస్ కూడా యాడ్ అయింది. కాబట్టి కొంచెం శిక్షలు అనేది కఠినతరంగా ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు పూర్తిగా మనము చెప్పలేము. ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఇనిషియల్ స్టేజే. పోలీస్ వారు కూడా చాలా చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పైరసీ అనేది ఒక మహమ్మారిగా మనకు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, యావత్ భారతదేశంలో కూడా ఆ విధంగా స్ప్రెడ్ అవుతా ఉన్న తరుణంలో ఇలాంటి వారికి ఒక మెసేజ్, ఒక భయాన్ని ఇచ్చే విధంగా పోలీసు వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఎవరు చేయాలనగానే భయపడే అవకాశం ఉంటుంది. ఓకే, ఐటీ చట్టం కింద 66(c) ఉంది. అదే అవును, పైరసీని క్రియేట్ చేయడం. ఓకే, ఇప్పుడు టెక్నాలజీని వాడి ఏదైతే ఉన్నదో ఉన్నదానికి డూప్లికేట్ చేయడం, ఉన్న ఐటమ్ను డూప్లికేట్ చేయడం. ఆ డూప్లికేట్ చేసిన క్రమంలో అదే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక సెక్షన్ వర్తించే విధంగా లేదు, ఒకదానికి ఒకటి లింకప్ ఉంది. అది ఇప్పుడు ఐటీ యాక్ట్, అదే విధంగా కాపీరైట్ యాక్ట్. ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఒక వస్తువును కనుగొన్నారు, తయారు చేశారు, మీరు దానికి ఓనర్ మీరే. అంటే ఈ వస్తువును మీరే మీ అనుమతితోటే దాన్ని వాడాలా, అంతేగాని మీకు తెలియకుండా దాన్ని డూప్లికేట్ చేయడం అనేది నేరం. సో అట్లా దాన్ని ఒకవేళ మీరు వాడుకోవాలనుకుంటే వారిని సంప్రదించి మీ యొక్క పర్మిషన్ తీసుకొని దాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, కరెక్టే. ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారంటారా? కరెక్ట్ అయిన సెక్షన్స్ అంటే మన తప్పుడు కేసులు ఏమైనా పెట్టారంటారా? అంటే స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఇప్పుడు ఆయన క్రియేట్ చేసింది కానీ అవన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. పోలీసు వారు కూడా గత కొంతకాలంగా వారి మీద నిఘా వేయడం జరిగింది. పూర్తి సమాచారం, పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే వారి మీద ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవే కాదు, ఇంకా కూడా వారి మీద ఇప్పుడు మనకు అంటే వారు ఒక్కరే ఉండకపోవచ్చు, కాబట్టి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా పోలీసు వాళ్ళు అనేది పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఉన్నారని నేను భావిస్తా ఉన్నా. దానికి అనుగుణంగానే కోర్టు వారికి కూడా మరి పోలీసు శాఖ నుంచి కూడా కస్టడీ కోరడం జరిగింది. కస్టడీ కూడా 5 days ఏదో ఇచ్చినట్టున్నారు. సో ఈ 5 daysలో ఇంకా కూడా మనకు
అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఏంది అనేది బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎన్కౌంటర్ చేయాలనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ సెక్షన్ల కింద కేసు అయిన తర్వాత కూడా ఎన్కౌంటర్ చేసే ఛాన్స్ ఉందంటారా మరి? ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది అది సరైన విధానం కాదు, సరైన పద్ధతి కూడా కాదు. ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఏంటంటే మనకు భారతదేశంలో ప్రజాస్వామిక దేశం, చట్టాలు, న్యాయాలు, దాని తగ్గట్టు శాఖలు ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి. తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షలు ఉన్నాయి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేది ఉన్నది. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడం కాదు. అది సరే వారి యొక్క భావోద్వేగంతో మాట్లాడి ఉండవచ్చు, కానీ అది ఏ విధంగా అయినా కానీ వారు అనగానే అది జరిగిపోదు. పోలీసు వారు కూడా వాస్తవానికి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వారు ఈ పైరసీ ఒకటి, డ్రగ్స్ మీద ఒకటి, ఉక్కుపాదాన్ని మోపే ప్రక్రియలో మొదటిగా నేను హైదరాబాద్ పోలీసు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇంకోటి ఐబొమ్మ వెబ్సైట్స్ బ్యాన్ అయిన తర్వాత కూడా మరో వెబ్సైట్స్ కూడా వస్తున్నాయి అనేసి వార్తలు వస్తున్నాయి. సో ఇది అరికట్టడం సాధ్యమవుతుంది అంటారా? అంటే ఇప్పుడు వాస్తవానికి సమాజంలో ఎందరో దొంగలు ఉన్నారు. ఒక దొంగను పట్టుకుంటే అన్ని దొంగతనాలు ఆగిపోతాయి అనేది కాదు, దొంగతనం అనేది ఆగదు. కాబట్టి పోలీసు వ్యవస్థ దానికి అనుగుణంగానే ముందుకు పోతుంది. ఇప్పుడు ఈ రోజు వీరు పట్టుకున్నారు, ఇంకొకరు వారిని కూడా ఎవరు చేస్తున్నారు అనేది తప్పకుండా వారిని కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. నేరం చేసిన ఎవరైనా కానీ శిక్షార్హులే, అది ఎవరైనా కావచ్చు శిక్షార్హులే. దాని తగ్గట్టు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఇది చట్టాలకు అనుగుణంగానే న్యాయ వ్యవస్థ కూడా తీర్పులు ఉంటాయి. ఓకే, ఓవరాల్ గా అయితే 7-8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా.